Hi friends, welcome to Sinu Sir's English. English with simple shortcuts and tips. My dear friends, ఈరోజు మళ్ళీ మీ సిను సార్ ఒక అడ్వాన్స్డ్ అద్వితీయమైనటువంటి డిఎస్సి బిట్తో మీ ముందరకు వచ్చాడు. జాగ్రత్తగా గమనిద్దాం. ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ప్రొనౌన్స్. మిత్రులారా, ప్రొనౌన్స్ యూసేజ్ పరంగా కరెక్ట్ గా ఉన్నటువంటి వాక్యాన్ని గుర్తించండి అని మనకు ప్రశ్న ఇచ్చాడు. జాగ్రత్తగా గమనిద్దాం. యు అండ్ మీ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. It's me who killed the lion. I would not want to be he. I saw the man to be he. ఈ అంశాలను మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఈ యొక్క ప్రశ్న అనేటువంటిది జాగ్రత్తగా గమనించే ప్రొనౌన్స్ యొక్క నామినేటివ్ కేస్కి సంబంధించిన ప్రశ్నగా గుర్తించాలి. అంటే సబ్జెక్ట్ స్థానంలో ప్రొనౌన్స్ అనేటువంటివి ఎలా ఉండాలి, సబ్జెక్ట్ ప్లేస్లో అనేటువంటి వాటికి సంబంధించిన ప్రశ్న. జాగ్రత్తగా గమనించండి మిత్రులారా. ఇలా మనకి సబ్జెక్ట్ స్థానంలో యు అండ్ మీ అనేటువంటిది ఉంది. ఇక్కడ ఎప్పుడు కూడా మనకి జాగ్రత్తగా గమనిస్తే సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ప్రొనౌన్స్ అన్ని కూడా సబ్జెక్టివ్ ఫామ్ లోనే ఉండాలి. కాబట్టి మీ అనేటువంటిది ఆబ్జెక్టివ్ కేసులో ఉంది. కాబట్టి ఇక్కడ ఐ అనేటువంటి ఆన్సర్ ఉండాలి. ఈ ఆప్షన్ తప్పు అవుతుంది. జాగ్రత్తగా గమనించాలా. షీ అండ్ హీ, ఐ అండ్ యు, అదేవిధంగా వి అండ్ దే, అలా అన్ని కూడా సబ్జెక్టివ్ కేసులోనే ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జాగ్రత్తగా గమనించండి. చాలా మంది మిత్రులు ఇట్స్ మీ, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇట్స్ మీ అనేటువంటిది జాగ్రత్తగా గమనించినట్టయితే ఇట్స్ అనేటువంటి పదం తర్వాత కూడా మనం ఎప్పుడు కూడా ప్రొనౌన్స్ అనేటువంటివి సబ్జెక్టివ్ కేసులోనే ఉండాలి మిత్రులారా. జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఇట్స్ ఐ, ఇట్స్ షీ, ఇట్స్ హీ, ఇట్స్ దే లాంటి సబ్జెక్టివ్ కేసులో ఉండేటువంటి ప్రొనౌన్స్ మాత్రమే ఉండాలి. కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్టే కాదు, రాంగ్ ఆన్సర్. అదే విధంగా చూడండి మిత్రులారా, ఐ వుడ్ నాట్ వాంట్ టు బి, ఇది అడ్వాన్స్డ్ పాయింట్స్ మీకు ఎక్కడ దొరకదు, ఒక్క సీను సార్ క్లాస్ లో తప్ప అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మిత్రులారా, టు బి తర్వాత ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కూడా సబ్జెక్టు కేసే ఉండాలి. ఆ విధంగా సబ్జెక్ట్ రూపంలోనే ఉంది. కాబట్టి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. మరి ఇక్కడ మీకు డౌట్ వస్తుంది మిత్రులారా, ఇక్కడ టు బి తర్వాత ఈ ఆప్షన్ లో కూడా టు బి తర్వాత హీ అనేటువంటిది ఇది కూడా కరెక్టే కదా అని అనుకుంటారు. కానీ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే జాగ్రత్తగా గమనించండి మిత్రులారా. టు బి వచ్చినప్పుడు, టు బి వచ్చినప్పుడు ఇలాంటి టిప్స్ నీకు ఒక్క సీను సార్ మాత్రమే చెప్తాడు. ఏపీ అండ్ తెలంగాణలో ఇలాంటి ప్రశ్నలు మాత్రమే నీకు డిఎస్సి మరియు టెట్ లో వస్తాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లీష్ కి సంబంధించి. అందుకే సీను సార్ క్వశ్చన్ పేపర్ లో ప్రతి క్వశ్చన్ లో కనబడుతూ ఉంటాడు. విద్యార్థులకు జాగ్రత్తగా గమనించాలి. ఈ టు బి అనే పదం తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రొనౌన్ ఎప్పుడు కూడా సబ్జెక్టివ్ కేసులోనే ఉండాలనేటువంటి ఇంతకు ముందు చెప్పిన పాయింట్ ఇక్కడ చిన్న కరెక్షన్ చేసుకుందాం. ఇక్కడ టు బి ముందర ఏముంది చూడండి మిత్రులారా, ద మ్యాన్ అనేటువంటిది ఏంటి, నౌన్. ఇక్కడ ఒక నౌన్ ఉన్నప్పుడు మాత్రం 100% ఇక్కడ మనకి ఏముండాలంటే ఆబ్జెక్టివ్ కేసులో ఉండేటువంటి ప్రొనౌనే ఉండాలా. కాబట్టి ఇక్కడ మనకి ఏముండాలా, హిమ్ ఉండాలా. కానీ హిమ్ లేదు కాబట్టి ఆన్సర్ తప్పు. జాగ్రత్తగా రివ్యూ చేసినట్లయితే సబ్జెక్ట్ ప్లేస్ లో సబ్జెక్టివ్ కేసు ఉండాలి, ఇట్స్ తర్వాత సబ్జెక్టివ్ కేసు ప్రొనౌన్ ఉండాలి, అండ్ టు బి తర్వాత సబ్జెక్టివ్ కేసే ఉండాలి. కానీ టు బి ముందర ఒక నౌన్ ఉంటే ఆబ్జెక్టివ్ కేసులో ప్రొనౌన్స్ అనేటువంటివి ఉండాలి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన శ్రీ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సీను సార్స్ ఇంగ్లీష్ అనేటువంటి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ గట్టిగా నొక్కండి మిత్రులారా.